ఈ ఆల్మండ్ కేక్‌ని కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను. ఆల్మండ్ ఫ్లోర్ యూజ్ చేయకుండా ఆల్మండ్స్‌ని నానబెట్టి ట్రై చేశాననమాట విత్ గోధుమ పిండి కలిపి. అండ్ చాలా ఫ్లఫీగా వచ్చింది. అండ్ కరెక్ట్ కొలతలతో చెప్తాను, ట్రై చేయండి. క్విక్‌గా కూడా అయిపోతుంది ఇది చేయడానికి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/3 కప్ ఆఫ్ ఆల్మండ్స్‌ని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 4-6 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్‌లో 3/4 కప్ షుగరు, నానబెట్టుకున్న బాదం పప్పుల్ని తొక్క తీసి అందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిల్క్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా. ఇందులో 100 గ్రామ్స్ బటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా బ్లెండ్ చేసేయండి వీటితో కలిపి. ఇది పక్కనుంచండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 ఎగ్స్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు ఎగ్స్ వాడాల్సిన అవసరం లేదు. దీన్ని బాగా బీట్ చేసి ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి చిన్న పించు ఉప్పు వేసి బాగా జల్లెడ పట్టించండి. చూసారు కదా, ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. అవసరమైతే పాలు యాడ్ చేసుకోండి, కొంచెం రన్నీగా ఉండడానికి అంతే. దీనిలో కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇది పక్కన ఉంచుకోండి. ఈ లోపు ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దాన్ని బటర్తో గ్రీస్ చేసుకొని దాని మీద బేకింగ్ పేపర్ పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకొని బాగా లెవెల్ చేయండి ఇలా. దీని మీద కావాలంటే చాప్డ్ ఆల్మండ్ నట్స్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఓవెన్లో పెట్టుకొని 180 డిగ్రీ సెల్సియస్లో 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది అండ్ హెల్దీ కూడా. తినేటప్పుడు దీని మీద కొద్దిగా చాక్లెట్ సాస్ వేసుకొని ట్రై చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.